సిసోడియా, సత్యేంద్ర జైన్ ఈ ఇద్దరు ఆమ్ ఆద్మీ పార్టీలో రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్స్. ఎవరికి? కేజ్రీవాల్కి. కేజ్రీవాల్ ఎంత తెలివైనోడు ఇప్పుడు వాళ్ళిద్దరికీ తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా ఉండి ఏ శాఖ లేని ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఏ శాఖ లేని ముఖ్యమంత్రిగా ఆ శాఖలన్నీ, డబ్బులు వచ్చే శాఖలన్నీ వీళ్ళిద్దరి చేతిలో పెట్టాడు. వీళ్ళ ద్వారా డబ్బులు సంపాదించాడు. వీళ్ళ ద్వారా తెచ్చినటువంటి డబ్బులతో తను తినడం కానీ, అదే సమయంలో వీళ్ళకి కూడా పెట్టుంటాడు కొంచెం, ఎందుకంటే తెలిసి పెట్టకపోతే బాగోదు కదా. అట్లాగే గోవా లాంటి చోట్ల ఎలక్షన్లకు ఖర్చు పెట్టడము, లేకపోతే పంజాబ్ లాంటి చోట్ల ఎలక్షన్ ఖర్చు పెట్టడము, ఇదంతా జరిగింది. కరప్షన్ మీద జైలుకి వెళ్ళినప్పుడు ఫస్ట్ వీళ్ళిద్దరు జైలుకి వెళ్ళారు. చివరిలో కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. దాన్ని అడ్డు పెట్టుకుని అతను ఎన్నికలకు పోయాడు. కానీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడు. ప్రజలు ఆయన్ని కూడా ఓడించారు. దాంతో తలడిల్లుతున్నాడు. ఇప్పుడు తాజాగా సత్యేంద్ర జైను, ఇటు సిసోడియా మీద ఏసీబీ కేసు, ఇదివరకు సిబిఐ ఈడీ కేసు, ఇదఫా ఏసీబీ కేసు. ఏదైతే స్కూల్ బిల్డింగులు కట్టామని చెప్పి, స్కూల్ క్లాస్ రూములు కట్టామని చెప్పి లెక్కలు చూపెట్టి డబ్బులు అయితే రిలీజ్ చేశారట. స్కూల్ ఆ భవనాలు కట్టలేదు, ఆ రూమ్లు కట్టలేదు. ఇది తాజా కుంభకోణం. ఇందులో డబ్బులు కేజ్రీవాల్కి పోతాయి. కేసులు, అరెస్టులు, జైళ్లు వీళ్ళిద్దరికి మిగులుతాయి.